హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంహిత క్రేజీ సంహిత 89. సంక్రాంతి వచ్చింది కదండి. మనం అరిసెలు చేసుకుందాం, అలాగే చకినాలు చేసుకుందాం. అందుకోసం నేను 2 కేజీల బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి 4-5 సార్లు వాష్ చేయాలండి. ఇది ఈవినింగ్ టైం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈవినింగ్ నానబెట్టుకొని రేపు మార్నింగ్ పట్టించుకుందాం. ఎంత నానితే అంత మెత్తగా వస్తాయండి అరిసెలు. రేపు చూద్దాం. 4-5 సార్లు కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలండి. ఇలా బయటకు వచ్చేదాకా కడగాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. రేపు మార్నింగ్ పట్టిస్తానండి. టుడే మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేసుకుందాం. ఇలా అరిసెలు చేసుకుంటే చాలా శుతిమెత్తగా వస్తాయండి. ఈ వీడియో ఫాలో అవ్వండి మీరు అరిసెలు చేసుకుంటూ ఉంటే. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఈ బెల్లాన్ని తీసుకోవాలి. ఇది 3/4 కేజీ అండి. కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకోవాలి. కేజీ రైస్కి. నిన్న రైస్ నానబెట్టుకొని ఈరోజు మరపట్టించాము. మరపట్టించిన పొడిని ఆ డబ్బాలోనే ఉంచాలండి. ఇది అయ్యేలోపు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, బెల్లం మాడిపోకుండా ఉండడం కోసం. కరిగించుకున్న తర్వాత ఈ టైంలోనే ఇలా లిక్విడ్ ఉన్న టైంలో ఇలా వడబోసుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. లిక్విడ్ని ఇందులో వేసుకోవాలి, బెల్లం సిరప్ని. ఇలా కలుపుతూ పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. జెల్లీలా వచ్చే వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. జెల్లీలా రాలేదండి. పాకాన్ని మీడియం ఫ్లేమ్లోనే పట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా అటర్కి అంటుకోకుండా ఇలా జెల్లీ ఫార్మేషన్ రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అరిసెలు మెత్తగా వస్తాయి. జల్లించుకోవాలండి తడిపిండిని. ఈ జల్లించుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేస్తూ ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోతూ ఉంటుంది. దీనిపైన ఆయిల్ వేసుకోవాలి, ఆరిపోకుండా. ఇలా పిండి తీసుకొని ముద్దగా చేసుకొని ఇలా పూరీ ప్రెషర్లో ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా మరగ కాచిన తర్వాతనే వేసుకోవాలండి. అరిసెలు పొంగుతూ వస్తాయి. అచ్చం పూరిలా ఉంది కదండి. చాలా సంతోషంగా ఉందండి ఇలా వస్తుంటే. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చు. చూడండి ఫ్రెండ్స్, పూరిలాగా ఎంత చక్కగా పొంగుతుంది అరిస. చాలా నల్లగా కాలితే నాకు నచ్చదండి. ఇలాగే కాలుస్తాను నేను. మీరు కావాలంటే బ్రౌన్ అయ్యేదాకా ఉంచుకోండి, నల్లగా అయ్యేదాకా ఉంచుకోండి.
ఒత్తుకోవాలి. ఇలా చిల్లుల గిన్నె పెట్టుకొని కింద ఆయిల్ ఇలా ఎక్సెస్ ఆయిల్ వచ్చేస్తుంటుంది. ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలి. అరిసెలు రెడీ అండి. ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా. చూడండి చూడండి ఎంత స్మూత్గా ఉందో. పూరిలాగా వచ్చేసింది. తప్పక ట్రై చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.